హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే OnePlus 9 Pro మొబైల్ ఒకటి మన కాడికి డెడ్ కండిషన్లో వచ్చింది. ఆ డెడ్ మొబైల్ ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఇది డ్యూయల్ లేయర్ బోర్డు. బోర్డు సపరేషన్ అయితే చేయాల్సి వచ్చింది. బోర్డు పైన అప్పర్ బోర్డు రిమూవ్ చేసి లోపల పవర్ సెక్షన్ మొత్తం చెక్ చేయాల్సి వచ్చింది. ఎలాగో తీస్తున్నాం కదా అని చెప్పి వీడియో రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసిన వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యాక ఫుల్ వీడియో అయితే పెడతాను. ఈ మొబైల్ ఫస్ట్ వాటర్లో పడిందని డెడ్ కండిషన్ తీసుకొచ్చాడు. మొత్తం పిన్ టు పిన్ చెక్ చేస్తే మనకి పవర్ సెక్షన్ ప్రాబ్లం అన్నట్టు అర్థమైంది. అందుకే బోర్డు అయితే అప్పర్ బోర్డు అయితే రిమూవ్ చేస్తున్నాను. లోయర్ బోర్డు, అప్పర్ బోర్డు రెండు ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మనకి ఐఫోన్ అయితే దానికి సంబంధించిన ప్రీ హీటర్స్ ఉంటాయి. వాటి మీద మనం తీసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన ప్రీ హీటర్స్ అయితే మనకు లేవు. బ్లోయర్తోనే రిమూవ్ చేయాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మనం రిమూవ్ చేస్తున్నాము. ఆ బ్లోయర్కి ఉండే హ్యాండిల్కి ఉండే నాజిల్ రిమూవ్ చేసి సపరేషన్ అయితే చేయాలి. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా హడావిడి చేయొద్దు. వెంటనే ఫోర్స్గా రిమూవ్ చేయొద్దు. ఫోర్స్గా రిమూవ్ చేసామంటే ప్రింట్స్ డ్యామేజ్ అవుతాయి. ప్రింట్స్ కానీ డ్యామేజ్ అయినాయి అంటే మళ్ళీ వాటికి మైక్రో జంపర్ వేసుకొని చాలా తలనొప్పి అవుతుంది. ఫోర్స్ చేయొద్దు. నిదానంగా అది వచ్చినప్పుడు మాత్రమే రిమూవ్ చేయండి. ఒకచోట బ్లోయర్ ఉంచొద్దు. బ్లోయర్ హ్యాండిల్ అనేది బోర్డు మొత్తం తిరుగుతూ ఉండాలి. అలా తిరుగుతా స్టెప్ బై స్టెప్ ఒక సైడ్ నుంచి మనకి CPU లిఫ్టింగ్ బ్లేడ్ ఉంది కదా, ఆ బ్లేడ్ ఒక సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసి రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? కంగారు పడి చాలామంది ఏం చేస్తారంటే బిగ్ మిస్టేక్ ఎక్కడే చేస్తారు. హడావిడిగా అంటే టైం ఎక్కువైపోతుందని చెప్పి హడావిడిగా లేపేస్తారు. టైం ఎక్కువైనా పర్లేదు, నిదానంగానే దాన్ని రిమూవ్ చేయండి. ఎందుకు అంటే టైం ఎందుకు ఎక్కువ అవుతుందంటే దానికి హీట్ తగలకనే అది రాదు. ఓకేనా? హీట్ తగిలితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. మరి హీట్ తగిలితే వచ్చేదానికి టైం ఎక్కువైనా అంటే ఏమవుతుంది అంటారు? ఏం లేదు కదా, హీట్ తగలటం దానికి. టైం ఎక్కువైనా కానీ హీట్ తగలట్లేదు కాబట్టి రావట్లేదు. హీట్ తగిలితే ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. చిన్న లాజిక్. ఓకేనా? అందుకని హడావిడి చేయొద్దు. హడావిడి చేయకుండా నిదానంగా రిమూవ్ చేయండి. దీనికంటే ఆండ్రాయిడ్ కంటే ఐఫోను చాలా ఈజీ. ఐఫోను బోర్డు సపరేషన్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే దానికి అన్ని ఎక్విప్మెంట్ దానికి ఉంటాయి. సపరేషన్ చేసేదానికి ప్రీ హీటరు, తర్వాత రీబాలింగ్ చేసేదానికి రీబాలింగ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్స్, తర్వాత స్టెన్సిల్, ఇవన్నీ దొరుకుతాయి ఐఫోన్కి. ఆండ్రాయిడ్కి అలా దొరకవు. ప్రజెంట్ అయితే లేవు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. స్టెన్సిల్ అయితే ఉంది, కానీ ఈ సపరేషన్ చేసేదానికి మళ్ళీ రీఫిక్స్ చేసేదానికి ప్రీ హీటర్స్ అయితే దీనికి లేదు. ఐఫోను ప్రీ హీటర్ యూజ్ చేసి కూడా వాడుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్ అయితే రాదు. అందుకే నేను బ్లోయర్తోనే దీన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? చూడండి ఒకసారి. జస్ట్ లైట్గా మరలా స్టెన్సిల్ వేసుకొని పీపీడి ఫ్లెక్స్ పేస్ట్ వేసుకొని మరలా జస్ట్ హీట్ చూపించి మళ్ళీ రిమూవ్ చేయడం ట్రై చేయాలి. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదంటే ఈ సపరేషన్ వీడియో అనేది మన ఛానల్లో లేదు. అందుకనే పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టలేదు. చూడండి పిన్ టు పిన్ ఎలా రిమూవ్ చేస్తున్నాను. అది చూడండి. ఇప్పుడు హీట్ ఎక్కువ తగిలింది, ఇప్పుడు వచ్చింది. ఓకేనా? అప్పర్ బోర్డ్ అయితే సక్సెస్ఫుల్గా రిమూవ్ చేశాము. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ లోవర్ బోర్డును, అప్పర్ బోర్డు మళ్ళీ రెండు కూడా క్లీన్ చేసుకొని అప్పర్ బోర్డుకి రీబాలింగ్ అయితే చేయాలి. ఒకసారి చూపిస్తాను చూడండి మైక్రోస్కోప్లో. చూడండి ఎట్లాగ వచ్చిందో. లోవర్ బోర్డును ఆ బాల్స్ అన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా సోల్డర్ ఐరన్తో రిమూవ్ చేసి తర్వాత విక్ కూడా వేయాల్సి వస్తుంది. ఇది ఆల్రెడీ మీకు తెలిసింది కాబట్టి లైట్గా, ఎక్కువ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు, లైట్గా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. ఓకేనా? చూడండి, మనం టెంపరేచర్ అనేది తక్కువ పెట్టాము. అక్కడ కూడా ఈ ఐసీ మీద ఈ దాన్ని ఏమంటారు, ఐసీ మీద కోటింగ్ అనేది
లైట్గా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ. ఓకేనా, అది సంగతి. ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. టెంపరేచర్ తక్కువ పెట్టినాం కాబట్టి అంత టైం అయితే పట్టింది. టెంపరేచర్ ఎక్కువ పెట్టుంటే ఇంకా స్పీడ్గానే వచ్చేది. కాకపోతే టెంపరేచర్ ఎక్కువ పెట్టకూడదు, లైట్గా పెట్టుకోండి. ఓకేనా. డౌన్గ్రేడ్ అయిపోయింది. తర్వాత రీబాలింగ్ అయితే విక్ అయితే చేస్తున్నాము. విక్ చేసిన తర్వాత అప్పర్ బోర్డు కూడా ఒకసారి క్లీన్ చేసి రీబాలింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఈ 34th బ్యాచ్ అయితే మన ఇన్స్టిట్యూట్లో నడుస్తుంది ఫ్రెండ్స్. మన ఈ బ్యాచ్లోనే ఇది చేయడం జరిగింది. ఈ శాండ్విచ్ బోర్డు సపరేషన్ అనేది మనము మాస్టర్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మాస్టర్ కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మాస్టర్ కోర్స్ కంప్లీట్ డెడ్ ఉంటుంది, 5 డేసే ఉంటుంది. ఎక్కువ టైము మేము స్పెండ్ చేయలేము అనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం మాస్టర్ కోర్సు. ఈ నెల 10th అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. స్లాట్ బుక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. కంప్లీట్ డెడ్ సెక్షన్ మీద ఉంటుంది. డెడ్ మొబైల్ వస్తే మనం ఏ విధంగా దాన్ని స్టార్టింగ్ ఎక్కడి నుంచి హ్యాండిల్ చేయాలి, ఎటువంటి కంప్లైంట్ అయినా సరే, అది ఎటువంటి కంప్లైంట్ అయినా కానీ కంప్లైంట్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేసి మీకు చూపిస్తాము. నీట్గా విక్కేసుకోవాలి. విక్కేసుకున్న తర్వాత డెడ్ సెక్షను, తర్వాత డిఎస్ఓ, తర్వాత డ్యూయల్ లేయర్ సపరేషను, తర్వాత 5G నెట్వర్కు, తర్వాత చాలా ఉన్నాయి. యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగు, ఓకేనా, యూఎఫ్ఎస్ చేంజ్, తర్వాత సిపియు చేంజ్, ఇంకా చాలా అయితే ఉంటాయి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ 2 ఉంటాయి 5 డేస్లో. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ పెడతాను. చూడండి, నీట్గా సపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అప్పర్ బోర్డ్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఐఫోను సపరేషన్కి నేను ఫస్ట్ రోజు చెప్పాను. ఐఫోన్ సపరేషన్కి మనకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి అది చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ అది. అయితే దీనికి ఏమి ఉండవు కాబట్టి ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఓకేనా, అందుకనే కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది అన్నట్టు ఇది. చూడండి, నీట్గా డౌన్గ్రేడ్ చేసి తర్వాత విక్ అప్లై చేసి మధ్య మధ్యలో ఆ విక్ను కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దాన్ని అప్లై చేయగానే దాని మీద లెడ్ అనేది అంటుకొని సరిగా రాదు. అందుకే మధ్య మధ్యలో దాన్ని కట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, నీట్గా అయితే విక్ వేయడం జరిగింది. కొన్ని బాల్స్ అనేవి కార్బన్ ఫామ్ అయింది చూడండి. వాటిని సేమ్ మనకి సిపి బ్లేడ్ అనేది ఐరన్ బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే అర్థం అయిపోద్ది, నీట్గా అయిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా రీబాల్ చేయడానికి ట్రై చేయాలి. నీట్గా చూపిస్తున్నాను చూడండి.
అన్ని ప్యాడ్స్, ఒక్క ప్యాడ్ కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే కరెక్ట్ టైంలో కానీ దాన్ని రిమూవ్ చేసామంటే కరెక్ట్ టెంపరేచరు రిమూవ్ చేసామంటే 100% ఒక్క ప్యాడ్ కూడా డ్యామేజ్ కాదు. అట్లా కాకుండా లాగామంటే లేట్ అయిపోతుందని హడావిడి చేసామంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. స్టెన్సిల్ అయితే అవైలబుల్గా ఉంది, కానీ కింద హోల్డర్, అదే పీసీబీ హోల్డర్ అయితే మనకి ఐఫోన్కి ఉన్నట్టు దీనికి లేదు. దీనికి ఇంకా మార్కెట్లోకి రాలేదు. అది కానీ వచ్చుంటే అసలు చాలా ఈజీ అయిపోయేది, అసలు ఆడుకోవచ్చు. ఏం లే, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అది లేదు కాబట్టి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అయినా కానీ ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. అది లేదని మనం ఆగేదేమీ లేదు. ఓకేనా. జాగ్రత్తగా అలైన్మెంట్ చేసుకున్న తర్వాత పీపీడీ అప్లై చేయాలి. ఓకేనా. పీపీడీ కూడా దీనికి 183 డిగ్రీ పీపీడీ అయితే వాడకండి, 148 పీపీడీ అయితే యూజ్ చేయండి. 148 డిగ్రీస్. నేను ఎక్కువైతే హ్యాండ్ యూజ్ చేయడం అలవాటు నాకు, కానీ దీంట్లో హ్యాండ్ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఈ పీపీడీ అనేది కొంచెం లిక్విడ్గానే ఉండాలి. హ్యాండ్ వాడామంటే డ్రై అయిపోద్ది. అందుకే నేను హ్యాండ్ వాడట్లేదు, అప్లైయర్ అయితే వాడుతున్నాను. అందుకని మామూలుగా హ్యాండ్తో చేసే పని అయితే ఆ లిక్విడ్ అనేది ఆటోమేటిక్గా డ్రై అయిపోద్ది. అందుకే హ్యాండ్ యూజ్ చేయట్లేదు. ఈ అప్లైయర్ వాడడం అనేది నేను చాలా రేరు, దీనికే వాడుతున్నాను. ఇంక దేనికి నేను అప్లైయర్ వాడను, హ్యాండే వాడతాను. డైరెక్ట్గా హ్యాండ్తోనే ఫిల్ చేస్తాను. ఓకేనా. చూడండి, నీట్గా అన్నీ ఫిల్ చేసి పీపీటీ తోటి అన్ని సైడ్లు కొంచెం జాగ్రత్త చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఫింగర్స్ అనేవి కొంచెం అటు ఇటు అయినాయి అంటే మరలా అక్కడ గ్యాప్ వస్తుంది. స్టెన్సిల్ అయితే పక్క సైడ్ జరిగిపోతుంది. స్టెన్సిల్ సైడ్కి జరిగిపోయిందంటే మళ్ళీ పీపీడీ అనేది సరిగా అప్లై అవ్వదు. కాబట్టి జాగ్రత్త చేయాలి. రైట్ హ్యాండ్ స్టెన్సిల్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ అప్లై చేస్తాను చూడండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి స్టెన్సిల్ రిమూవ్ చేసైనా చేసుకోవచ్చు. లేదంటే ఇది ఐఫోన్ లెక్క కాదు, ఈ స్టెన్సిల్ అనేది కొంచెం థిక్నెస్ మంచిగానే ఉంది, మందం అనేది మంచిగానే ఉంది. స్టెన్సిల్ అలాగ పెట్టైనా కానీ మనం హీట్ అయితే చూపించచ్చు. ఓకేనా. ఐఫోన్ అయితే చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది రిమూవ్ చేయాలి. ఇది ఐఫోన్ లెక్కలే నేను కూడా చేస్తున్నాను. కాకపోతే ఐఫోన్ లెక్క చేయకపోయినా స్టెన్సిల్ అలా పెట్టేసి హీట్ చూపించినా కానీ ఇది బాల్ అయిపోద్ది. ఓకేనా. అట్లా కూడా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఆ పీపీడీ మొత్తం అలాగే ఉండిపోయింది కదా. ఇప్పుడు లైట్గా ఒక సైడ్ నుంచి బ్లోయర్ తోటి ఎయిర్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు. ఎయిర్ ఎక్కువ పెట్టుకోకుండా హీట్ నార్మల్ టెంపరేచర్ పెట్టుకొని ఒక సైడ్ నుంచి మెల్లిగా చిన్నగా హీట్ చూపించుకుంటూ రావాలి. ఎప్పుడైతే హీట్ చూపించుకుంటూ వస్తామో అప్పుడు చిన్నగా బాల్స్ అవుతాయి. చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా
ఒక్కోటి బాల్ అవ్వాలి. చూడండి నీట్‌గా. ఎక్కడైనా కలిసే అవకాశం ఉంటే దూరం నుంచి బ్లోయర్ దూరంగా తీసుకుపోవడం, మళ్ళీ దగ్గరికి తీసుకురావడం ఇట్లాగా చిన్న చిన్నగా అన్నీ హీట్ చూపించుకుంటూ రావాలి. చూడండి ఇట్లాగా. ఓకేనా? ఈ విధంగా అన్ని ప్యాడ్స్ మీదకి కూడా బాలు క్రియేట్ అయ్యేటట్టు మనం చేసుకోవాలి. మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళా ఫ్లెక్స్ పేస్ట్ వేసి ఒకసారి మొత్తం హీట్ చూపించేసి ఇక మనం ఫ్లెక్స్ పేస్ట్ వేసి మనం చేసుకోవచ్చు. చూడండి ఫ్లెక్స్ పేస్ట్ వేసి మళ్ళీ హీట్ చూపించామంటే ఎక్కడన్నా కొంచెం సరిగా అవ్వని బాల్ ఏదైతే ఉందో అది మంచిగా అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? ఎప్పుడో చేయాల్సిన వీడియో ఇన్ని రోజులు ఎందుకు ఆగిందంటే అది ఆ సమయం రాకుండా దాన్ని చేయకూడదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఊరికే పని లేకుండా దాన్ని ఓపెన్ చేసి మనం ఏదో నిరూపించుకోవడానికి, షో చేయడానికి దాన్ని చేయడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది ఎటువంటి మొబైల్ అయినా కానీ, ఎటువంటి వర్క్ అయినా కానీ హ్యాండిల్ చేయగలగాలి. అనవసరంగా దాన్ని తీసి బాగున్న ఫోన్ని ఎందుకు ఇట్లా చేయడం అనేది నాకు నచ్చదది. ఎందుకంటే ఒకసారి మనం మొబైల్ ఓపెన్ చేసామంటే ఖచ్చితంగా దాంట్లో ఏం వర్క్ చేసినా గానీ దాని లైఫ్ టైమ్ అనేది ఇంక తగ్గుతది. ఖచ్చితంగా తగ్గుతది. ఓకేనా? చాలామందికి ఈ విషయం అర్థం కావట్లేదు. పని లేకుండా అంటే అవసరం లేకుండా అనవసరంగా దాన్ని తీయకూడదు. ఓకేనా? ఇప్పుడు అవసరం ఉంది. డెడ్ మొబైల్ ఇది. డెడ్ మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు పవర్ సెక్షన్ ప్రాబ్లమ్ అని తేలింది. పవర్ సెక్షన్ ఎక్కడుంది? లోవర్ బోర్డ్‌లో ఉంది. సో, లోవర్ బోర్డ్ తీయాలంటే అప్పర్ బోర్డ్ తీయాల. ఇది మనకు కావాల్సింది. ఇటువంటి కంప్లెయింట్ దొరికితే అది ఎటువంటి మొబైల్ అయినా గానీ, ఎటువంటి వర్క్ అయినా గానీ ఈజీగా చేసేస్తాము. మనకు తెలియని వర్క్ అంటూ 99% ఏం లేదు. అన్నీ హ్యాండిల్ చేయగలం. కాపోతే సమయం, సందర్భం అన్నట్టు. ఓకేనా? చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. బాల్ ఎలా క్రియేట్ అయింది. చూడండి. అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని బాల్స్ అయినాయా లేదా? నీట్‌గా చూపిస్తున్నాను చూడండి. ఒక్క దగ్గర కూడా మనకి అప్ అండ్ డౌన్ కాలేదు. నీట్‌గా అన్ని బాల్స్ కూడా క్రియేట్ అయినాయి అన్నట్టు. ఓకేనా? చూడండి ఒకసారి. చూడండి. నీట్‌గా చూపిస్తున్నాను చూడండి. ప్రతి బాలు ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ అనేది మనకి క్రియేట్ అయింది నీట్‌గా. చూడండి. అన్నీ సక్సెస్‌ఫుల్‌గా అయినాయి కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ కాంపోనెంట్స్ మధ్యలో పీపీటీ ఉంది. ఈ పీపీటీ కూడా తీసేయాలి. ఇటువంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చూసుకోకుండా మళ్ళీ బోర్డ్‌కి ఇన్సర్ట్ చేసామంటే లేనిపోని ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ అవుతాయి. ఇది రిమూవ్ అవ్వలేదు. రిమూవ్ అవ్వబోయేసరికి మనం విక్కేసి దాన్ని రిమూవ్ చేయాల్సొచ్చింది. ఐరన్‌తో కూడా అది అవ్వలేదు. విక్కేయాల్సొచ్చింది. విక్కేసి దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. చూడండి లైట్‌గా ఫ్లెక్స్ పేస్ట్ వేసుకొని లైట్‌గా విక్కేసి దాని మీద అప్లై చేసామంటే మొత్తం వచ్చేస్తదన్నట్టు. మనం వాడే టూల్స్ కూడా మొత్తం కూడా మనకి లో బడ్జెట్ టూల్స్ ఫ్రెండ్స్ మనం వాడేది. హై క్లాస్
హై కాస్ట్ టూల్స్ అయితే మనం ఎవరికి కూడా ప్రిఫర్ చేయము, మనం కూడా అవి వాడమన్నట్టు. ఓకేనా. సోల్డర్ ఐరన్ కానివ్వండి, బ్లోయర్ కానివ్వండి, మైక్రోస్కోప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకేనా. మనం వాడేది లో బడ్జెట్ టూల్స్, హై హై బడ్జెట్ టాప్ ఎండ్ మోడల్స్ మనం అసలు ఆ టూల్స్ మనం వాడడం అసలు. ఓకేనా. చూడండి ఒకసారి. మొత్తానికి నీట్గా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి లైట్గా నీట్గా మళ్ళీ బ్రష్ చేసుకొని ఇక అప్పర్ బోర్డ్ని లోవర్ బోర్డ్ మీద రీఫిక్స్ చేద్దాము. ఐఫోన్లో కూడా మీకు వీలైతే ఆ కంప్లైంట్ కానీ వస్తే ఐఫోన్ మీద కూడా మీకు చూపిస్తాను. ప్రీ హీటర్ మీద, తర్వాత ఐఫోన్ ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. అసలు చాలా ఈజీ, ఎందుకంటే అన్ని టూల్స్ దానికి ఉంటాయి. దీనికి అట్లా కాదు, దీనికి టూల్స్ అనేవి ఉండవు, కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అట్లని చెప్పి అవదని కాదు, అవుతుంది, చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఐఫోన్ బెటర్ అన్నట్టు దీనికంటే. ఐఫోన్ చాలా ఈజీగా అయిపోతుంది, ఐఫోన్ ఎవరైనా చేసేస్తారు. ఓకేనా. టూల్స్ ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోవడం ఏంది, టూల్స్ లేనప్పుడు చేయాలి, అది కదా. దాని మీద కూడా ఒకసారి నాకు అక్కడ కంప్లైంట్ వచ్చినప్పుడు చేసి చూపిస్తాను, ఎలా చేసుకోవాలి, ప్రీ హీటర్ మీద ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలైన్మెంట్ ఎలా చేసుకోవాలి, మరలా రీఫిక్స్ అనేది ఎలా చేసుకోవాలి, రీబాలింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ చెప్తాను. చూడండి, నీట్గా క్లీనింగ్ అయితే అయింది. క్లీనింగ్ అయిన తర్వాత మరలా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి క్రాస్గా పెట్టుకొని బాల్స్ ఏమన్నా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉన్నట్టు నాకు అనిపించింది. చూడండి, ఇట్లా చూసుకోవడం వల్ల ఏది హైట్ ఉంది, ఏది డౌన్ ఉన్నదని క్లియర్గా అర్థమైపోద్ది. ఖచ్చితంగా లాస్ట్లో ఇవి చూసుకోవడం మంచిది. ఓకేనా. ఇక రీఫిక్స్ ఏదైనా ట్రై చేద్దాము. క్లీన్ చేసుకొని ఈ బ్యాచులర్ స్టూడెంట్ మొబైల్ని సక్సెస్ చేశాడు, అందుకే క్లాప్స్ అయితే కొట్టడం జరిగింది. చూడండి, ఫస్ట్ హీట్ చూపించి, ఫ్రీ హీట్ చూపించి, లైట్గా ఫ్లెక్స్ పేస్ట్ వేసుకొని, ఈ ఫ్లెక్స్ పేస్ట్ అనేది అన్ని ప్యాడ్స్ మీదకి కవర్ అవ్వాలి. అన్ని ప్యాడ్స్ మీద కూడా అప్లై అవ్వాలి. అన్ని ప్యాడ్స్ మీద అప్లై అయితేనే పర్ఫెక్ట్గా అయితే మనకి కూర్చుంటుంది బోర్డు అనేది, అప్పర్ బోర్డు అనేది. ఒకవేళ ఏదన్నా అవ్వలేదు అంటే దాన్ని మళ్ళీ ట్విజర్తో అప్లై చేసి ట్రై చేయండి. ఇట్లాగా. ఓకేనా. ఇప్పుడు అప్పర్ బోర్డ్ అనేది దాని మీద ఇన్సర్ట్ చేసి ఇందాక చూపించినట్టే హీట్ చూపించాలి. ఆ హీట్ కూడా ఒకే చోట చూపించకూడదు. హ్యాండిల్ అనేది మనం పీసీబీ మీద తిప్పుతూ ఉండాలి. రిమూవ్ చేయడము బ్లోయర్ మీదనే, రీఫిక్స్ చేయడం కూడా బ్లోయర్ మీదనే. ఓకేనా. ఇక్కడ మనకు బోర్డు అలైన్మెంట్ అనేది సరిగ్గా చూసుకోవాలి. అలైన్మెంట్ కానీ కరెక్ట్గా ప్రాపర్గా ఇవ్వకపోతే మరలా 2 సార్లు చేయాల్సిన అవకాశం అయితే ఉంటుంది, ప్రాబ్లం అయితే వస్తుంది. అలైన్మెంటు 100% కరెక్ట్గా చూసుకోవాలి.
మ్యాక్సిమం ఈ అలైన్మెంట్ కాడ కొంచెం చాలామంది ఇబ్బంది పడతారు. చూడండి కరెక్ట్గా చూసుకొని హీట్ అయితే చూపించాలి. రైట్. చూడండి నాజిల్ రిమూవ్ చేసి మళ్ళీ హీట్ చూపించాలి. మొత్తానికి రీఫిక్సింగ్ అయితే ఈ విధంగా. బ్లోయర్ మనకి స్కోప్లో చూస్తూ కూడా చేయొచ్చు, కాకపోతే ప్రాపర్ తగలదు. స్కోప్ నుంచి కొంచెం పక్కకు తీసి మనం హీట్ అయితే చూపిస్తే పర్ఫెక్ట్గా అయితే తగులుతుంది. ఇందాక రిమూవ్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో బ్లోయర్ నుంచి అంటే స్కోప్ నుంచి పక్కకు తీసి అప్పుడు తీయండి, అప్పుడు బాగుంటుంది. సపరేషన్ కానీ రీఫిక్స్ కానీ కరెక్ట్గా డైరెక్ట్గా హీట్ అనేది క్రాస్గా కాకుండా డైరెక్ట్గా బోర్డు మీద పెడితే 100% మనకి రిజల్ట్ వస్తుంది. అది కూడా ఒక చోట ఉంచకుండా తిప్పుతూ ఉండాలి. ఏడ మనకి ఇట్లాగా. ఇక్కడ మైనస్ ఏంటంటే కెమెరా ఇందాక కూడా అది హ్యాండ్ అడ్డం వచ్చింది, ఇప్పుడు కూడా హ్యాండ్ అడ్డం వచ్చింది. ఓకేనా, పర్లేదు, ప్రాపర్గా పర్లేదు, మీకు చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఉన్నాయి కదా, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. రీఫిక్స్ తొందరగానే అవుతుంది, ఎందుకంటే వాడిన పీపీడీ అనేది 148 డిగ్రీ పీపీడీ కాబట్టి తొందరగానే అవుతుంది, నో ప్రాబ్లం. కాకపోతే రీఫిక్స్ చేసిన తర్వాత లైట్గా బోర్డు మీద మనం లాస్ట్లో సిపియు వేసినాక ఏ విధంగా అయితే ట్యాప్ చేస్తామో ఆ విధంగా దీన్ని కూడా లైట్గా ట్విజర్ తోటి ట్యాప్ చేయాల్సి వస్తుంది. ట్యాప్ చేసి షేక్ చేయాల్సి వస్తుంది. అట్లా చేస్తేనే మనకి ఏదన్నా ఒకటి ఎర్ర బాల్స్ మనకి సరిగా కనెక్ట్ అవ్వకపోతే కనెక్ట్ అవుతాయి అన్నట్టు. చూడండి, చూపిస్తున్నాను. లైట్గా షేక్ చేసుకోవాలి. ఎక్కువ అనొద్దు, లైట్గా అంటే సరిపోతుంది. రైట్, ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ప్రాపర్గా కూర్చుందా లేదా క్రాస్గా మళ్ళీ పెట్టి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చూడండి, బాల్స్ అన్నీ షార్ట్ ఏం అవ్వలేదు, బాల్స్ అన్నీ క్లియర్గానే మనకి కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఏముందంటే మనం పైన హ్యాండ్ ట్యాప్ చేసినప్పుడు ట్విజర్తో ట్యాప్ చేసినప్పుడు షార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ షార్ట్ అయ్యేంత ట్యాప్ చేయకూడదు, ఏ బాల్కి ఆ బాల్కి క్లియర్గానే మనకి కనిపించాలి. ఓకేనా. ఇటు సైడ్ ఏమో ఫ్లెక్స్ ఉండటం వల్ల మీకు కనిపించలేదు, ఇటు సైడ్ ఫ్లెక్స్ లేకపోవడం వల్ల క్లియర్ కనిపిస్తున్నాయి. చూడండి, ఫ్లెక్స్ ఎక్కువ ఉంది ఇటు సైడు, రైట్ సైడు. లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్లెక్స్ అనేది తక్కువ ఉండటం వల్ల క్లియర్గా బాల్ కనిపిస్తుంది. ఓకేనా, అది ఈ విధంగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.